అనగనగా రంగనాయకునిపేట అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో రాముడు, భీముడు, సోముడు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ముగ్గురు సోమరిపోతులే. వీళ్ళ కోసం వినే కంటే మీరే చూసి తెలుసుకోండి. ఒరే నాన్న రాము, లేరా, తల్లి లేని పిల్లాడు కదా అని అతి గారాభంగా పెంచాను. కానీ అదే నా పాలిటి శాపం అవుతుందని అస్సలు అనుకోలేదు. అబ్బా ఏంటి నాన్న పొద్దు పొద్దున్నే నీ నస? నేను పొలానికి పోయే సమయం అయ్యిందిరా. నీకోసం భోజనం వండి పెట్టాను. నువ్వు భోంచేసేస్తే నేను పొలానికి వెళ్తానురా. నువ్వు వెళితే వెళ్ళు, నువ్వు వెళ్ళాక నేను లేచి తింటానులే. రోజూ అలాగే అంటావు. నీ బద్ధకానికి నువ్వు అప్పుడే ఎక్కడ లేస్తావు? పొలం నుండి నేను తిరిగి వచ్చిన వేళకి ఆ అన్నం చల్లగా అయిపోతుంది. అప్పుడు నేనే నిన్ను బలవంతంగా లేపి తినిపిస్తున్నాను. సోమరితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీ కడుపు నిండా భోజనం కూడా చెయ్యలేకపోతే ఎలా నాన్న? వేడివేడి అన్నం నీకిష్టమని రొయ్యల వేపుడు వండాను. నువ్వు కడుపు నిండా భోంచేస్తే నువ్వు తిన్నావన్న తృప్తితో నేను పొలంలో హాయిగా పని చేసుకుంటాను. రాముడు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు భీముడు, అమ్మా అమ్మా, నన్ను కాపాడా, చచ్చేలా ఉన్నాను. ఏమైంది నానా? ఎందుకలా గావు కేకలు పెడుతున్నావు? నువ్వు బాగానే ఉన్నావా? కంగారు పడుకో, బానే ఉన్నానులే. కానీ చాలా దాహంగా ఉంది. కాస్త నీళ్లు తీసుకొనిరా. నీ సోమరితనం సంతకెళ్ళా. నీకేమైందో అని భయపడి చచ్చాను. అయినా నీలకుండా నీ పక్కనే ఉందిగా, లేచి వెళ్లి తీసుకోవచ్చుగా. ఇలా సోమరిపోతులా బతికేస్తున్నావు. సిగ్గు లేదు? మీ నాన్నగారు చూడు, మన కోసం ఎంత కష్టపడుతున్నారు. నీకొక చెల్లి కూడా ఉంది. దానికి పెళ్లి చేయాలని విషయం నీకు గుర్తుందా? నువ్వేమో కష్టపడి డబ్బు సంపాదించడం మాట పక్కన పెట్టి కనీసం ఇల్లు తీసుకోవడానికి కూడా నా మీద ఆధారపడుతున్నావు. ఎప్పుడు మారతావో ఏంటో. ఇక మరోవైపు సోముడు, వసే అవ్వా, నీకంటూ ఈ గుడిసె తప్ప ఇంకా ఏ ఆస్తి లేదేంటే? కనీసం ఒంటి మీద ఓ తులం బంగారం ఉన్నా బాగుండు. చక్కగా దాన్ని అమ్మి ఓ 10 రోజులు మనిద్దరం బొవ్వ తినేవాళ్ళం. సిగ్గులేదేంటిరా అలా అనడానికి? జీవితాంతం దుర్గమ్మ తల్లి సేవలో ఉంటానని పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకున్న నాకు గుడిమెట్ల మీద నువ్వు కనబడ్డావు. ఊరివారెవరూ నిన్ను చేరదీయకపోతే పసిపిల్లాడ్లే పాపం, నేను కూడా వదిలేస్తే ఏమైపోతాడో అని ఆ అమ్మవారి ప్రసాదంగా నిన్ను భావించి కన్న బిడ్డలా పెంచుకున్నాను. ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఆఖరి కాలంలో ఇంత బువ్వైనా వేయకుండా నాతో పాటు నువ్వు కూడా పస్తులుంటున్నావు. కష్టపడి పని చేయడం మానేసి నా ఆస్తులు లెక్కేస్తున్నావు. అంతా నా కర్మ. ఇలా ముగ్గురు స్నేహితులు తమ సోమరితనంతో తమ వాళ్ళను బాధ పెడుతూ ఉండేవారు. ఒకనాడు ఒక సాయంత్రం వేళ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే, ఏం ఉద్యోగం లేకపోతే మన ఇంట్లో వాళ్ళకు మనం చులకనైపోతాం. మా నాన్న నన్ను ఇంటి నుండి గెంటేశాడురా. ఎప్పుడు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించమని ఊరికి గోల్ చేస్తారు. అయినా వీళ్ళకు డబ్బు గోలేంటో. పొద్దున్నుండి నాకు చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా? అయ్యో బాబోయ్, అంత పని చేశారా? ఏంటోరా, ప్రపంచమంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. గతేడాది మా ఇల్లు కట్టించడానికి మా నాన్న అతని యజమాని దగ్గర అప్పు తీసుకున్నాడు కదా. ఆ అప్పు ఇంకా తీర్చలేదని మా నాన్న చేత 3 రోజులుగా పొలంలో బండ చాకిరీ చేయిస్తున్నాడు అతను. పాపం, అక్కడ మా నాన్న, ఇక్కడ నేను ఏమీ తినలేదు. సరిపోయిందిరా, మన ముగ్గురు పరిస్థితి ఒకేలా ఉంది. ఎన్నాళ్ళు మా అవ్వ దగ్గరకు నాటు వైద్యం చేయించుకోవడానికి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా వచ్చి చేతనైనంత డబ్బు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళో ఆసుపత్రి వచ్చిందిగా, అందరూ అటే పోతున్నారు. నిన్నటి నుండి నేను మా బామ్మ పెరట్లో జామకాయలు, చెరువులు నీళ్లపైనే ఆధారపడుతున్నాం. ఇక మనం మన సోమరితనాన్ని వదలాలిరా. ఎలాగోలా డబ్బు సంపాదించే మార్గాన్ని వెతకాలి. అవునురా, నిజమే కానీ ఏం చేస్తే మనం డబ్బు సంపాదించగలం? పొలం పనులు అసలే రావు. కష్టపడి కూలి పనులు చెయ్యలేము. ఆవులను గొర్రెలను కాసి డబ్బులు సంపాదిద్దామంటే మనల్ని నమ్మి ఎవ్వరూ వాటిని మనకి అప్పగించరు. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ నా దగ్గర ఓ అద్భుతమైన ఆలోచన ఉంది. ఏమిటా ఆలోచన? ఆకలి నుండి పుట్టిన ఆలోచన. సాధారణంగా ఈ సమయంలో మనం ఏం చేస్తాం? ఏముంది, ఏ బజ్జీ బండి దగ్గర బజ్జీలు తింటూ ఉంటాం. ఆ బజ్జీలని మనమే తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుందంటావు? మా నాన్న బజ్జీలు వేయడం నేను చూస్తూ ఉంటాను. పెరట్ నుండి కొన్ని మిరపకాయలు తెంపుకొచ్చి వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచెత్తి నూనెలో వేపుతుంటారు. వాటిలో ఉల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ పని ఖచ్చితంగా నాదే. మంచి ఆలోచన. ఎలాగో మన వయసు వాళ్ళంతా ఇంటిలో తిండి తినడం మానేసి మరి ఈ బజ్జీ వ్యాపారం వాళ్ళని పోషిస్తున్నారు. ఈ వ్యాపారం మనల్ని డబ్బులో ముంచేస్తుంది. సరే అయితే మరి కాస్త కష్టపడి బజ్జీ వ్యాపారం మొదలు పెడదాం.
ఇలా అనుకుంటూ ఆ ముగ్గురు స్నేహితులు వారి సోమరితనాన్ని వదిలిపెట్టి కష్టపడి పనిచేయడం మొదలు పెడతారు. వారి దగ్గర ఉన్న చిల్లర డబ్బులు అంతా పోగేసి ఓ బండిని సిద్ధం చేసి బజ్జీ వ్యాపారం మొదలు పెడతారు. ఇదేంట్రా, ఒక్కరు కూడా మన దగ్గరకు బజ్జీలు తినడానికి రావట్లేదు? పోనీలేరా, కొంతమందికి ఉచితంగా ఇచ్చి చూద్దాం. రుచి బాగుంటుంది కాబట్టి అందరూ మన దగ్గరే రేపటి నుంచి కొంటారు. రండి బాబు రండి, ఉచితంగా మా బజ్జీలు తినండి. వీళ్ళ దగ్గర ఏం తింటాంరా, అసలే సోమరులు. శుభ్రంగా వండారో లేదో. మనం డబ్బులిచ్చి కొనుక్కుని తింటున్న బజ్జీలు మాత్రం శుభ్రంగానే చేశారని ఎవరు చెప్పారురా? ఉచితంగా ఇస్తున్నారు కదా, ఒకటి తిని చూద్దాం అంటూ వచ్చి ఉచితంగా ఇచ్చిన బజ్జీలను తిని వాళ్ళు ఇలా అంటారు. చిచి, చండాలంగా ఉన్నాయి. ఉప్పు కారం సరిగ్గా వెయ్యాలని ఈ సోమరులకు తెలియదు. అలా చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ మాటలకు బాధపడ్డ ఆ ముగ్గురు స్నేహితులు మిగిలిపోయిన బజ్జీలను తీసుకుని సోముడి ఇంటికి వెళ్తారు. ఏరా, ఏమైంది? మీ వ్యాపారం ఎలా సాగింది? మీ ముఖాలు ఏంటి దిగులుగా కనిపిస్తున్నాయి? అవ్వా, మా వ్యాపారం సరిగా సాగలేదే. మా బజ్జీలో రుచి బాగా లేదని చెప్తున్నారంతా. ఏది ఒకటి ఇలా ఇవ్వండి అని వాళ్ళు చేసిన బజ్జీలను రుచి చూసి అవ్వ వాళ్లకు ఓ రహస్యం చెప్పడం మొదలుపెట్టింది. మీరు బాగానే చేశారురా, కానీ మీ అదృష్టం అంత బాగలేదంతే. రేపు ఈ బజ్జీల పిండిలో కాస్త ఉప్పు కారం వేయడంతో పాటు మీ బజ్జీ బండికి ఓ చెట్టు వేరును కట్టండి. అది మీ వైపు జనాకర్షణను కలిగిస్తుంది. అది సాధారణంగా ఇలాంటి గ్రామాల్లో దొరకదు. కాస్త ఓపికతో అడవుల్లోకి వెళ్లి వెతికితే దొరుకుతుంది. నేను కూడా మీతో పాటు వచ్చి ఆ వేరుగల చెట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అవ్వ అలా చెప్పేసరికి ఆ ముగ్గురు కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. మరునాటి ఉదయం పొద్దున లేవగానే ముగ్గురు స్నేహితులు అవ్వతో పాటు అడవికి బయలుదేరుతారు. చెప్పినట్లుగానే అవ్వ ఓ చెట్టుని చూపించి దాని కింద ఉండే ఓ చిన్న వేరుని పెరికి దానికి పూజలు చేస్తుంది. అలా మంత్రించిన వేరు వాళ్ళ బజ్జీ బండికి కట్టారో లేదో జనమంతా తండోపతండాలుగా వచ్చి వీళ్ళ బజ్జీలు కొనుక్కొని తింటూ ఉండేవారు. అవ్వా, నీకు మేము చాలా రుణపడిపోయాం. ఆ వేరు గురించి నువ్వు చెప్పడమేమిటి? దానిని తీసుకొచ్చి మేము బండికి కట్టడమేమిటి? ప్రజలంతా మా వ్యాపారాన్ని విజయం చేయడమేమిటి? అంతా కలలా అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో నాకు చాలా గౌరవం దక్కింది. మా నాన్నగారు కూడా నేను డబ్బు సంపాదిస్తున్నందుకు గాను చాలా సంతోషిస్తున్నారు. పొలం పనికి వెళ్ళడం కూడా మానేశారు. అవ్వా, నీకు బంగారు గొలుసు లేదని బాధపడే స్థితి నుండి ఆ చేత్తో నీకు బంగారు గొలుసు చేయించేలా చేసింది ఆ చెట్టు వేరు. ఇలాంటి బంగారు గొలుసులు కాదు నాకు కావాల్సింది, అంతకంటే స్వచ్ఛమైన మీ చిరునవ్వులు నాకు కావాలి. ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఆనందంగా జీవించండి. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఆయుధ పూజ రోజున ఆ పాత వేరును తీసేసి మట్టిలో పాతిపెట్టి మరో కొత్త వేరును మీ బండికి కడుతూ ఉండండి. ఈసారి మీరు అటువైపు వెళ్ళినప్పుడు మీకు ఓ రహస్యం కనబడుతుంది. అలా చెప్పి కొన్ని రోజుల్లోనే ఆ అవ్వ చనిపోతుంది. అవ్వ చనిపోయినందుకు సోముడే కాదు ఆ ఊరు వారంతా కూడా చాలా బాధపడతారు. ఇంతలో ఆయుధ పూజ రోజు రానే వస్తుంది. మరో 4 రోజులలో ఆయుధ పూజ. మీకు గుర్తుంది కదా, అవ్వ మన వేరుని ప్రతి ఏడు మార్చమని చెప్పింది. అవునవును, మన ముగ్గురం రేపు మళ్ళీ అడవికెళ్ళి ఆ చెట్టు వేరును తీసుకొని రావాలి. రేపు పొద్దున్నే అడవికి వెళ్దాం. ఇలా ఆ ముగ్గురు అనుకుంటారు. అనుకున్న విధంగానే మరునాటి ఉదయం పొద్దున్నే అడవికి వెళ్తారు. వెతగ్గా ఆ చెట్టు వాళ్ళకి కనిపిస్తుంది. ఈ చెట్టే కదా అది? అదెలా ఉంది? అదేలే, పదండి వెళ్ళి వేరుని తెచ్చుకుందాం. అలా ఆ ముగ్గురు స్నేహితులు ఆ చెట్టు మొదల్లోకి వెళ్లేసరికి అక్కడ వాళ్ళకి ఓ పెట్టె దొరుకుతుంది. ఒరేయ్, ఇదేంటిరా? ఇది ఏదో పెట్టెలా ఉంది, తెరిచి చూద్దాం. వద్దు, దానిని అలాగే వదిలేద్దాం. మనకెందుకు? ఒకవేళ అందులో డబ్బులున్నా సరే మనం కష్టపడకుండా వచ్చే డబ్బును ఇక ముట్టొద్దు. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ పెట్టెలో ఏముందో తెలుసుకుంటే తప్పేముంది? ఒకవేళ నిజంగా డబ్బులుంటే మనం వాటిని పేదవారికి పంచిపెట్టచ్చు. అయినా అవ్వ చెప్పిన రహస్యం ఇదేనేమో, ఒకసారి చూస్తే ఏమవుతుంది? ఈ ఆలోచన బాగుంది అంటూ ఆ పెట్టెను తెరిచి చూసేసరికి డబ్బు బంగారం కాక అందులో ఓ పత్రం ఉంటుంది. ఏంటి, ఇందులో ఏదో పత్రం ఉన్నట్లుంది అంటూ దాన్ని తెరిచి చదువుతాడు. ఇదేదో నిధికి దారిలా కనిపిస్తుంది. చెప్పానా, ఈ తతంగం అంతా సమయం వృధా తప్పితే ఏం కాదు.
దాన్ని పక్కన పడేసి వేరుని వెతకడం మొదలుపెట్టు. తొందరపడకరా భీమా, ఇప్పుడంటే మనకు డబ్బు కలిగింది. ఇంతకు ముందు మనమందరం పేదరికంతో అలమటించిన వాళ్ళమే. ఇప్పటికీ మన ఊర్లో చాలా మంది పేదవాళ్ళు, పూట గడవని వాళ్ళు రెక్కలు డొక్కలు చేసుకొని పనిచేస్తున్నారు. నిజంగా ఈ నదిని మనం కనిపెట్టగలిగితే ఆ డబ్బుతో మనం ఎంతో మంది జీవితాలను మార్చవచ్చు. మన ఊరి చుట్టుపక్కల నిదేమిటి? సరే, మీకు నచ్చినట్లుగానే చేస్తా. కానీ సాయంత్రం మాత్రం మన వ్యాపారం చూసుకుందాం. పొద్దున మాత్రమే ఈ నిధిని వెతుకుదాం. అలా ఆ ముగ్గురు స్నేహితులు నిధి వేటకు బయలుదేరుతారు. ఇక్కడ దారి తిన్నగా చూపిస్తుంది, కానీ ఎదురుగా పెద్ద నది ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ నదిని దాటాలా? కానీ ఎలా? మనకు ఈత రాదే. ఇక్కడ నది దాటించే ఓడవాళ్ళు కూడా లేరు. భయపడొద్దురా, మీకు తెలుసుగా మా నాన్నగారు కట్టెలతో వంతెన చేయగలరని. నేను ఆయన అలా వంతెనలు తయారు చేయడం చూస్తూ పెరిగాను. ఇదిగో ఈ మర్రి చెట్టు ఊడల సహాయంతో అక్కడ ఉన్న కట్టెలతో చిన్న వంతెన తయారు చేద్దాం, పదండి. అలా ఆ ముగ్గురు స్నేహితులు ఆ నదిని దాటేందుకు ఓ వంతెనను తయారు చేస్తారు. ఏమో అనుకున్నాను కానీ భీమా, నువ్వు తయారు చేసిన ఈ వంతెన చాలా దృఢంగా ఉంది అనుకుంటూ ఈ స్నేహితులు ముందుకు సాగుతుండగానే వీళ్లకు వెనకతిలి వారి మాటలు వినిపిస్తాయి. ఏ పుణ్యాత్ముడు కట్టాడో ఇదంతా. రోజు ఈ నది దాటలేక ఎన్నో పాటలు పడుతున్నాం. ఇకపై ఈ కష్టాలు మనకు తీరిపోయాయి. ఆ మాటలను వింటూ ఆనందంగా ఆ స్నేహితులు నదిని దాటుతారు. ఇది ఏనాటినిదో కానీ ఎంత నడుస్తున్నా దూరం తరగడమే లేదు. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. పొద్దుటి నుండి మనం ఏమీ తినలేదు. ఇక్కడ దారేమో కనిపించడం లేదు. ఈ పత్రంలో దారేమో వేరేగా చూపిస్తుంది. లేదు లేదు, దారి సరిపోయింది. ఇక్కడ కొండ ఉండాలి అనుకున్నట్లుగానే ఇక్కడ కొండ ఉంది. కానీ ఇక్కడ కొత్తగా ఓ అడవి పుట్టుకొచ్చింది. ఈ అడవుల నుండి మనం దారి చేసుకుంటూ ముందుకు సాగాలి. కొన్ని చెట్లను కొట్టి దారి చేసుకుంటే సరి. చెట్లను కొట్టడం మంచిది కాదు. అయినా చెట్లను కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది చిట్టడవిలాగా దగ్గరకు పాదులు అల్లుకుపోవడం వలన మనకు అలా కనిపిస్తుంది. అడ్డదిడ్డంగా పెరిగిపోయిన ఈ కలుపు మొక్కల్ని కాస్త పీకి పక్కన పడేస్తే మనకు దారి అవుతుంది. నా దగ్గర ఈ చిన్ని కత్తి ఉంది, దీంతో ఆ పని చేసేద్దాం. అలా ఆ సోమరిపోతులు ఎంతో కష్టపడి అడవి నుండి ముందుకు దారి చేసుకుని వెళ్తారు. అలా ఎంతో దూరం ప్రయాస పడేసరికి చీకటి పడిపోతుంది. బాగా చీకటి అయిపోయింది. ఇక నుండి మనం ముందుకు సాగలేము, అలాగని వెనక్కి వెళ్ళలేము. అసలు ఇంతకీ మనం వెనక్కి ఎలా వెళ్ళాలో ఎవరికైనా గుర్తుందా? మర్చిపోయేంత కష్టమేం కాదులే. మనం వస్తూ దారంతటిని శుభ్రం చేస్తూ ఈ చిట్టడవిని రహదారిలా మార్చేశాం. అదే దారి గుండా వెళ్ళిపోవచ్చు. ఎలాగో ఇంత దూరం వచ్చామో ఇక మనం వెనక్కి వెళ్ళలేం కనుక ఈ రోజు వ్యాపారం సెలవు తీసుకుంటే తీసుకున్నాం గాని వెనక్కి తిరగొద్దు. ఎన్ని రోజులైనా కానీ నిధిని కనిపెట్టాకే ఇంటికి వెళ్దాం. ఇలా కొన్ని రోజుల పాటు ముందుకు సాగుతూ వచ్చిన కష్టాలు అన్నింటినీ ఎదుర్కొంటూ ఆఖరికి నిధి ఉన్న స్థలానికి చేరుకుంటారు ఈ సోమరి మిత్రులు. సాధించాం. మొత్తానికి నిధి ఉన్న చోటికి వచ్చేసాం. ఇన్నాళ్ళుగా ఆకలిని తట్టుకున్నాం. దాహంగా ఉన్నప్పటికీ నీళ్లు దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. చెరువులు ఎదురైనప్పుడు వాటిని దాటడానికి వంతెలను కూడా కట్టాం. చిత్తడిని చిరు రహదారిగా మార్చేశాం. ఇక ఇక్కడ ఇంకాస్త కష్టపడి నేలను తవ్వితే మనకు నిధి దొరికేస్తుంది. ఇలా అనుకుంటూ వాళ్ళు తెచ్చిన చిన్న కత్తితోనే నేలను తవ్వుతూ ఉంటారు. అనుకున్న విధంగానే వాళ్ళకి ఓ నిధి పెట్టే దొరుకుతుంది. ఇది చాలా చిన్నగా ఉంది, తెరిచి చూద్దాం ఇందులో ఏముందో. తీరా వాళ్ళు తెరిచి చూసేసరికి అందులో కేవలం ఓ ఎర్రని రాయ మాత్రమే ఉంటుంది. ఇదేంటి, ఈ రాయి కోసమే మనం ఇన్ని పాటలు పడ్డామా? అయినా ఈ రాయి నిజంగా అంత విలువైనదా? విలువైనదే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు దీనిని మన దగ్గర ఎవరు కొనరు. కనుక ఈ రాయిని మనం మన ఊర్లో ఉన్న అమ్మవారికి బహుకరిద్దాం. అలా అనుకుంటూ వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మరునాటి ఉదయం శుభ్రంగా స్నానం చేసి ముగ్గురు స్నేహితులు కలిసి వారి ఊరిలో ఉండే అమ్మవారి గుడికి వెళ్తారు. పోనీలే, ఎలా అయితేనే ఈ రాయి కోసమైనా మనం మన సోమరితనాన్ని వదిలి చాలా కష్టపడ్డాం. అలాగే సరదాగా చుట్టుపక్కల ఊర్ల అడవులన్నీ తిరిగి వచ్చాం. ఈ అమూల్యమైన రాయిని అమ్మవారికి సమర్పించబోతున్నాం. అమ్మ దయ కూడా మనపై ఉంటుంది అనుకుని అమ్మవారి ముందుకు వెళ్లి ఈ రాయను ఆ తల్లి ముందు పెడతారు. వెంటనే
ఆ రాయి గాలిలోకి ఎగురుతూ అమ్మవారి కిరీటానికి అతుక్కుంటుంది. ఇదేం విచిత్రం. ఇప్పుడు అమ్మవారి విగ్రహం నుండి వాళ్లకు మాటలు వినిపిస్తాయి. విచిత్రం కాదు విధి. నా కిరీటానికి చెందిన ఈ మణి ఈ సంస్థానపు రాజుగారు చేసిన ఓ చిన్న తప్పిదం వలన దీనిని నేనే అడుగుల పాలు చేశాను. ఎవరైతే ఎలాంటి స్వార్థం లేకుండా ఊరి ప్రజల బాగోగు కోసం ఈ రాయిని వెతుక్కుంటా వెళ్తారో వాళ్ళకే అది సొంతమవుతుందని నేను ఆజ్ఞ ఇచ్చాను. కానీ ఇన్నాళ్లుగా రాజుగారి కుటుంబం వారు దీనిని కనిపెట్టలేకపోయారు. ఆఖరికి మీరు దీన్ని తీసుకొచ్చారు. ఇక ఈ ఊరు సిరి సంపదలతో నిండిపోతుంది. అమ్మవారి మాటలు విన్న వాళ్ళు ఒక్క నిమిషం అక్కడ నిజమో అబద్ధమో తేల్చుకోలేక స్తబ్దులైపోతారు. కాసేపటికి అక్కడి గుడి పూజారి వస్తారు. అమ్మా దుర్గా భవానీ, నీ కిరీటపు మణిని తిరిగి తెచ్చుకున్నావా? కలలో కనిపించింది మీరు ముగ్గురేనన్నమాట. మీరు ఏం చేశారో మీకు కూడా తెలియదు. ఎవరైతే ఈ మణిని తీసుకొని వస్తారో వాళ్ళే ఈ ఊరికి రాజవుతారు అని మన ఊరిలో శాసనాలలో రాసి ఉంది. ఇక రాజుగారి ఆస్తులన్నీ వాళ్ళకే చెందుతాయి. అలా ఆ ముగ్గురు సోమరిమిత్రులు ఆ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ రాజులవుతారు. అనుకునే విధంగానే ఆ ఊర్లలో ఉండే పేదరికాన్ని మటుమాయం చేస్తారు. వాళ్ళ పాలనలో ఆ రాజ్యం హాయిగా జీవిస్తుంది. మా ఊరు కథలు ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.